ఛానల్. కన్నప్ప ట్రైలర్ అయితే ఇప్పుడే చూశాను. బీభత్సంగా ఉంది, అరాచకంగా ఉంది. అసలు కన్నప్ప ఎవరు అంటే, కన్నప్ప ఒక శివుడు భక్తుడు, అమాయకమైన శివుడు భక్తుడు. ఆయన వేట చేస్తూ ఏవైనా ఉంటాయి కదా, ఎనిమల్స్ ఉంటాయి కదా, వాటిని తింటూ అలా అయితే జీవనం గడుపుకుంటూ ఉండేవాడు. ఒకరోజు శివుడు ఆయన భక్తికి మెచ్చి ఆయనకి వరం ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏంటి అంటే స్టోరీ, ఒక అడవిలో ఒక శివుడు టెంపుల్ అయితే ఉంటుంది. ఆ శివుడి టెంపుల్ ఈయన కన్నప్ప అక్కడికి వచ్చేసి రోజు శివుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. అక్కడ ఏవైతే ఉంటుందో పూలు వాటితో ఆరాధించడం జరుగుతుంది. ఒకరోజు ఏంటి అంటే దేవుడికి ఇట్లా ప్రసాదం పెడదామని చెప్పేసి ఆయన అక్కడ ఉన్న మొత్తం అయితే వెతుకుతాడు. అక్కడ ఏం కనపడదు. సరే అని చెప్పేసి ఒక మాంసం ముద్ద అయితే తీసుకుని వచ్చి శివుడికి పెడతాడు. అలా పెడుతున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి చూడడం, ఇదేంటి దేవుడికి ఇట్లా ఇది పెట్టడం అని చూసి దాన్ని రిమూవ్ చేసి కొంచెం క్లీన్గా పెట్టడం అట్లా చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత అక్కడ శివుడు ఆయన ఏదైతే మాంసం ముద్ద పెడుతున్నాడో ఆ మాంసం ముద్దను ఆయన చూసి ఇట్లా అక్కడ బ్రాహ్మణుడు చూసి శివుడికి ఇలా ఎవరు పెడుతున్నారు అని శివుడిని డైరెక్ట్గా అడగడంతో శివుడు ప్రత్యక్షమయ్యి బ్రాహ్మణుడికి చెప్తాడు, ఇట్లా నా భక్తుడు ఒక అతను అమాయక భక్తుడు ఇలాగా దేవుడు ముద్ద అయితే పెడుతున్నాడు అని చెప్పేసి. అలా ఉండగా కొన్ని రోజులు ఏంటంటే అదే మాంసం ముద్ద వచ్చి శివుడికి పెడతాడు. అక్కడ శివుడు కంట్లో నుంచి బ్లడ్ అయితే వస్తుంది, రక్తం అయితే వస్తుంది. అట్లా ఉన్నప్పుడు ఆయన ఎవరు నా బ్లడ్ ఎందుకు వస్తుంది, బ్లడ్ వస్తుంది కదా అని చెప్పేసి ఆ కన్ను ప్లేస్లో ఆయన కన్ను తీసి పెట్టడం, అట్లా ఇంకో కంట్లో నుంచి బ్లడ్ రావడంతో ఆ కన్ను తీసేసి అట్లా పెట్టడం. అట్లా చూస్తుంటే శివుడు ఆయన భక్తికి మెచ్చి ప్రత్యక్షం అయ్యి ఇట్లా చెప్తాడు. ఇంకా బ్రాహ్మణుడు కూడా అక్కడికి వచ్చేసి ఇద్దరు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు శివుడు వరం అయితే ఇస్తాడు, అప్పటి నుంచి భక్త కన్నప్ప అని. అలా అయితే జరుగుతుంది. ఇంకా ట్రైజర్కి వచ్చేస్తే ఇక్కడ ట్రైజర్లో ఎవరు కన్నప్ప అనేది నాకైతే అర్థం కావట్లేదు. లాస్ట్లో ప్రభాస్ గారిని చూపించారు. ఆ ప్రభాస్ గారు ఏమైనా కన్నప్ప అయ్యుండొచ్చు నాకు తెలిసి. ఇంకా విష్ణు గారిని అయితే ఒక రేంజ్లో అయితే చూపించారు దీంట్లో. ఎందుకంటే ఆయన 50 మందిని చంపగలుగుతాడు ఇట్లా అయితే చూపించారు. 100 మందిని చంపుతాడు. దాంట్లో వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడు. అట్లా చెప్తాడు. లాస్ట్లో అయితే ఒక పొడవడంతో శివ అనేసి అనడం కూడా మనం ట్రైలర్లో అయితే చూసాము. ఒకసారి అయితే ట్రైలర్ చూసేద్దాము, చూడండి గైస్. వాయులింగాన్ని పిగిలించుకురమ్మని నువ్వు పంపిన 50 మందిని నీ తమ్ముడు టెంగణతో సహా అందరినీ చంపేశాడు. నా తమ్ముడిని చంపాలంటే 100 మంది కూడా సరిపోరు. ఎంతమంది కలిసి చంపారు? వింటే నువ్వు తట్టుకోలేవు. చంపింది ఒక్కడే, తిన్నాడు. అయితే బాగా శివయ్యా కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.